మనిషికి అందాన్ని ఇనుముడిపు చేసేవి లోహాభరణాలైతే భాషను అందంగా చూపించేవి శబ్దాభరణాలు, అర్ధాభరణాలు. అవే శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. ఈరోజు మనం శబ్దాలంకారాల్లో కొన్ని వాటిని గురించి చెప్పుకుందాం. ఈ అలంకారం అన్నటువంటి మాట అలం అనేటువంటి సంస్కృత ధాతువు నుండి పుట్టింది. అలం అంటే అలం అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి అలంకారం అన్న మాట ఉద్భవించింది. అలం అంటే ఇంతకంటే ఎక్కువ అందం చూపడానికి వీలు లేనిది అని అర్థం. వీలు లేనిదని అని అర్థం. అలం అంటే ఇంతకంటే ఎక్కువ అందం చూపడానికి వీలు లేనిది అంటే అందం అని చెప్పడంలో అల్టిమేట్ అన్నమాట. ఇంత అందం అని చెప్పడానికి అలం అన్నమాట అల్టిమేట్, అంతకు మించి ఇంకా లేదు అని చెప్పే అర్థంలో ఈ అలం అనే మాట ఉంది. దీని నుండి అలంకారం అనేది ఉద్భవించింది. ఇప్పుడు మనం కొన్ని శబ్దాలంకారాల గురించి కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాల నుంచి ఏ అలంకారం వస్తుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా చూసుకుంటే పైన ఇది ప్రముఖ సినిమాలో పాటలో ఉన్నటువంటి చరణం. కోదండ పానీయా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండ తమ్ముడుండగా అడవి తల్లికి కన్నుల పండగ. ఇక్కడ చూడండి, కోదండ పానీయా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండక తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండగ. ఎంత అందంగా ఉందో, వినసొంపుగా ఉంది కదా. అసలు మనసు ఎంత ఆహ్లాదంగా ఉందో ఇలా వింటుంటే అంటుంటే నిజంగా అద్భుతంగా ఉంది. ఈ అద్భుతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం పరిశీలిస్తే చూడండి, సామాన్యులు కూడా ఈ అందము ఎందుకు వచ్చిందో అర్థమైపోతుంది. ఎలా? కోదండ పానీయా దండ కారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండ దండగా తమ్ముడుండగా, అండగా తమ్ముడుండగా అడవి తల్లికి కన్నుల పండగ. బాబా పూర్ణాంశంతో కూడుకున్నటువంటి డకారం, సున్నాతో కూడుకున్నటువంటి ఆ ఢకారము నిజంగా మనసులో తబలా కొట్టినట్టు అనిపిస్తుంది. అబ్బాబా ఆ శబ్దము ఎంత అందంగా ఉందో, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలనిపిస్తుంటది. కోదండ పానీయా దండకారణ్యమున కొలువుండి భార్యతో నిండుగా అండదండగ తమ్ముడుండగా అడవి తల్లికి కన్నులు కొండగా. ఇది రాసిన ఆ కవివర్యులకు నర్సులు. సరే చూద్దాం. ఈ సున్నాతో కూడుకున్నటువంటి డకారం, ఈ సున్నాతో కూడుకున్న డకారం అంటే ఒక హల్లు అనేక పర్యాయాలు రావడం వల్ల, ఈ డా అనేటువంటి శబ్దము అనేక సార్లు రావడం వల్ల ఈ అందం వచ్చింది. ఈ సున్నాతో కూడుకున్నటువంటి డకారం మళ్ళీ రావడం వల్ల ఆ వాక్యానికి అందం వచ్చింది. ఇలా ఒక హల్లు గాని కొన్ని హల్లులు గాని మళ్ళీ పునరావృతమైతే దానిని వృత్యనుప్రాస అలంకారం అంటాము. ఏమంటామంటే వృత్యనుప్రాస అలంకారము. వృత్యనుప్రాస అలంకారము అలంకారము వృత్యనుప్రాస అలంకారం అనుప్రాస అలంకారం అంటాం. అంటే మరలా అనుప్రాస రావడం, మరలా అదే శబ్దం
ప్రాస అంటే అనుప్రాస, ప్రాస అంటే శబ్దము, అనుప్రాస అంటే అదే శబ్దము. ప్రాస అంటే శబ్దము, అనుప్రాస అంటే అదే శబ్దము పునరావృతం అవడం, ఆవృత్తం అవడం, మళ్ళీ మళ్ళీ రావడం. ఇలా ఒక హల్లు గాని కొన్ని హల్లుల సమూహం గాని మళ్ళీ మళ్ళీ పునరావృతమైతే అది వృత్యనుప్రాస అలంకారము. అలా ఇక్కడ చూస్తే ఇక్కడ పద్యం పోతన్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి వృత్యానుప్రాసానికి దృష్టాంతంగా ఉన్నటువంటి పద్యం. అడిగదనని కడువెడజను నడిగిన తన మగడు నొడవడని నడవెడలను వెడవెడ సిడిముడి తడబడ నడిగిడుదు జనిమ నడుగుడి వెడలను. చూడండి ఎంత అందంగా అడిగదనని కడువెడజను నడిగిన తన మగడు నొడగడని నడ ఎడుగును వెడవెడ సిడిముడి తడబడ నడిగిడుదు జడిమ నడుగుడి వెడలను. ఇందులో డాతో డా అనే శబ్దము ఇక్కడ చూస్తే ఇలా రకరకాలుగా అంటే డకారానికి సంబంధించినటువంటి హల్లులు వచ్చాయి. ఇక్కడ అలంకారంలో హల్లు ప్రాధాన్యమే ఉంటుంది, అచ్చు ప్రాధాన్యము ఉండదు. హల్లులే అనేక పర్యాయాలు రావడం వల్ల ఈ విధంగా అందమైనటువంటి శబ్ద సౌందర్యము ఏర్పడడం వల్ల ఇటువంటి అలంకారాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాము. అలాగే మరికొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే మందార మకరంద మాధుర్యమును దేలు మధుపంపు ఓగునే మదనములకు నిర్మల మందాకిని వీచగలదూగు రాయంచనుయే తరంగిణులకు. ఇలా మందార మకరంద మాధుర్యం ఇలా మా అనేటువంటి శబ్దాన్ని మళ్ళీ మళ్ళీ రావడం వల్ల ఇక్కడ వృత్యానుప్రాస అలంకారము వస్తుందన్నమాట. ఈ విధంగా చాలా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకో అలంకారానికి వెళ్దాం. వృత్యానుప్రాస అలంకారం తర్వాత ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాల నుండి ఏ అలంకారం వస్తుందో మనం పరిశీలిద్దాం. అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు. అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు. ఇక్కడ చూడండి, అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు. ఇక్కడ కూడా మనం ఆ శబ్దం అందం ఏ విధంగా వస్తుందంటే కొన్ని అక్షరాల వల్ల వస్తుంది. ఇక్కడ చూడండి, అనాథనాథ అనాథ నాథ నంద నందన నీకు 100 వందనాలు. ఈ విధంగా ఈ అండర్లైన్ చేసినటువంటి పదాల వలనే ఆ వాక్యానికి అందం వచ్చింది. అనాథనాథ నందనందన నీకు 100 వందనాలు. ఇక్కడ ఈ పదాలు ఉన్నటువంటి వ్యత్యాసం మనం పరిశీలిస్తే అనాథ అంటే అనాథులకు, ఎటువంటి ఆధారము లేనటువంటి వారికి. నాథుడు అంటే ఆధారమైన వాడు. జాగ్రత్తగా పరిశీలించండి, అలంకారం ఇక్కడే పొసుగుతుంది. అలంకారం పొసగడానికి, అలంకారము ఏర్పడడానికి అవకాశాలు అక్కడే ఉన్నాయి. ఆ అలంకార లక్షణం కూడా అందులోనే మనకి తెలుస్తుంది. అనాథనాథ అంటే అనాథులకు, ఏ ఆధారము లేనటువంటి వారికి. నాథ ఆధారమైన వాడు అంటే ఈ నాథ అంటే అనాథులు, ఆధారం లేని వారికి అని అర్థం. నాథ ఈ నాథకి ఆధారమైన వాడు అంటే ఈ రెండింటికి అర్థములో భేదం ఉంది. అర్థభేదం ఉంది. ఇక్కడ అర్థభేదం ఉంది. నందరాజు అని అర్థం. అనాథనాథ నందనందన అంటే నందన అంటే నందుని యొక్క నందనుడు, నందుని యొక్క నందనుడు. నంద అంటే ఇక్కడ నంద మహారాజు. ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి అమితమైన ప్రేమతో పెంచి పెద్ద చేశారో ఆ మహానుభావుడు నందరాజు. నందంటే నందరాజు. నందన అంటే కుమారుడు, నందన అంటే కుమారుడు. అంటే ఈ రెండింటికి కూడా అర్థభేదము ఉంది. నందకి అర్థభేదం ఉంది. 100 ఇక్కడ 100 అంటే 100 శతకం. 100 అంటే శతకం. 100 100 వందనాలు అంటే నమస్కారాలు. ఇలా
ఇక్కడ చూస్తే ఈ దీనికి మధ్య భేదం ఉంది, ఈ నందికి మధ్య భేదం ఉంది, వందకి మధ్య భేదం ఉంది. ఇలా అర్ధ భేదముతో వచ్చేటువంటి పదాలు పక్క పక్కనే ఉన్నాయి, అర్ధభేదం ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అన్ని 2 అక్షరాలతో కూడుకున్న పదాలే. వీటిని జంట హల్లులు అంటారు. అంటే రెండు అంటే జంట హల్లులు వెంట వెంటనే అర్ధభేదముతో ప్రయోగించిన ఏమంటారంటే చేకానుప్రాసలంకారము. చేకానుప్రాసలంకారం అంటారు. చేక అంటే జంట. చేక అంటే జంట, అంటే జత, రెండింటిని చేక అంటాము. ఇలా జంట హల్లులు వెంటనే అంటే పక్క పక్కనే అర్ధభేదముతో అంటే జతలో ఉన్నటువంటి ఆ హల్లులకు మొదటి జంటకు ఒక అర్థము, తర్వాత జంటకు ఇంకో అర్థము ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా అర్ధభేదం అనేది ఉంటేనే చేకానుప్రాసలంకారం పొసుగుతుంది. ఇలా అనాథనాథ నందనందన నీకు వందనాలు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నిప్పు తొక్కితే కాలు కాలుతుంది. నిప్పు తొక్కితే కాలుతుంది. ఇక్కడ ఈ కాలుకి మన శరీరంలో ఒక భాగం, మనం నడవడానికి ఉపయోగించేటువంటి కాలు. తొక్కితే కాలుతుంది, మండుతుంది. అంటే అగ్ని వేడికి గురై ఆ కాలు గాయమవుతుంది. కాలు గాయమవుతుంది. ఇది కాలు నడిచే కాలు, ఇది గాయం చేసే కాలిపోవడం. అలా నిప్పు తొక్కితే కాలుతుంది. ఇలా అర్ధభేదం అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా చేకానుప్రాసలంకారం. నీటిలో పడిన తేలుతుంది. నీటిలో పడిన తేలుతుంది. ఇక్కడ నీటిలో పడిన ఇక్కడ తేలు అంటే వృచ్చికము. ఒక చిన్న విషపురుగు. విషాన్ని అంటే కుడితే బాగా నొప్పి వచ్చేటువంటి ఒక జీవి. తేలుతుంది. ఈ తేలుతుంది, నీటిపైన తేలియాడుతుంది అనేది ఇది తేలు. ఇలా అర్ధభేదంతో రావడం వల్ల ఇక్కడ కూడా చేకానుప్రాసలంకారం పొసిగింది. నీటిలో పడిన తేలుతుంది. ఇక తమ్ముడికి చెప్పు జారకుండా నడవమని. తమ్ముడికి చెప్పు జారకుండా నడవమని. ఎందుకంటే జారి పడితే పళ్ళు ఊడిపోతాయి కాబట్టి జారకుండా నడవడము అవసరం. కాబట్టి తమ్ముడికి చెప్పు జారకుండా నడవమని. ఇక్కడ తమ్ముడికి చెప్పు అంటే విషయాన్ని తెలియజేయి. అంటే విషయాన్ని తెలియజేయి. చెప్పు కాలికి వేసుకున్నటువంటి పాదరక్షకులు జారిపోకుండా నడవమని. ఇలా చెప్పు అనేటువంటి ఈ మాటలకు అర్ధభేదం ఉండడం వల్ల ఇక్కడ కూడా అలంకారం అనేది వస్తుంది. చేకానుప్రాసలంకారము. తర్వాత చూస్తే మా అక్క వెంబడి బడికి వెళ్ళాను. అక్క వెంబడి బడికి వెళ్ళాను. ఇలా బడి అనేది పక్క పక్కనే రావడం వల్ల ఇక్కడ కూడా చేకానుప్రాసలంకారం పొసిగింది. ఇక్కడ వెంబడి అంటే అక్కను అనుసరించి అక్కతో పాటుగా అని అర్థం. బడికి చదువుకునే పాఠశాలకు. ఇక్కడ బడి అంటే పాఠశాల. ఈ విధంగా బడి అనేది పక్క పక్కనే రావడం వల్ల, వేరే వేరే అర్థంలో రావడం వల్ల ఇక్కడ కూడా చేకానుప్రాసలంకారం వచ్చింది. తర్వాత
వసంత లక్ష్మి లక్ష్మీ పూజ చేస్తుంది. లక్ష్మీ పూజ చేస్తుంది. వసంత లక్ష్మి లక్ష్మీ పూజ చేస్తుంది. ఇక్కడ వసంత లక్ష్మి అంటే ఒక అమ్మాయి పేరు. అమ్మాయి పేరు వసంత లక్ష్మి. ఇదంతా అమ్మాయికి ఉన్నటువంటి నామవాచకం. అందులో లక్ష్మి అంటే పేరులో ఒక భాగం లక్ష్మి అంటే అమ్మాయి పేరుకు సంబంధించిన భాగం అన్నమాట. ఇక్కడ ఈ లక్ష్మి అంటే అందరికీ కావలసినటువంటి ఒక దేవత. అందరికీ కావాల్సిన దేవత. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు పూజలు పూజలు. ధనము లక్ష్మి లక్ష్మి లక్ష్మి. ఏం చేస్తాం? సరే, లక్ష్మి పూజ చేస్తుంది. అనంత లక్ష్మి లక్ష్మి పూజ చేస్తుంది. ఇక్కడ లక్ష్మి అంటే అమ్మాయి, ఇక్కడ లక్ష్మి అంటే అమ్మవారు, డబ్బులు ఇచ్చే అమ్మవారు. ఈ విధంగా లక్ష్మి లక్ష్మి అనేటువంటి వేరు వేరు అర్థాలు వల్ల మనకి ఇక్కడ చేకానుప్రాస అలంకారం వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అర్ధభేదముతో, అర్ధభేదము కలిగి జంట హల్లులు వెంట వెంటనే ప్రయోగించిన చేకానుప్రాస అలంకారం వస్తుంది. జంట హల్లులు వెంట వెంటనే అర్ధభేదముతో ఖచ్చితంగా ఉండాలి. అర్థంలో రెండింటికి భేదం ఉండాలి. అప్పుడే చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఈ విధంగా ముందు చెప్పిన అలంకారం వృత్యానుప్రాస. వృత్యానుప్రాస అంటే వృత్యానుప్రాస ఒక హల్లు గాని కొన్ని హల్లులు గాని మరలా ప్రయోగించడం వల్ల, పునరావృతం అవడం వల్ల వృత్యానుప్రాస అలంకారం వస్తుంది. చేకానుప్రాస అంటే జంట హల్లులు వెంట వెంటనే అర్ధభేదముతో ప్రయోగించడం వల్ల చేకానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత ఇంకో అలంకారం గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ పద్యం ఉంది. ఈ పద్యం ఏ అలంకారాన్ని సూచిస్తుందో తెలుసుకుందాం. ముందు పద్యాన్ని విందాం. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు చివహ చివహ సురరక్షకుని జూచు చూర్కులు జూర్కులు శేష సాయిని మృక్కు శిరము శిరము విష్ణు ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిన మనము మనము భగవంతు వలకొని పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని ధవుని చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిచేరమనేది తండ్రి తండ్రి. కమలాక్షిని అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివహ జివహ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేష సాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు విష్ణును ప్లస్ ఆకర్ణించు విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు మధువైరి తగిలిన మనము మనము భగవంతు వలగొని పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని ధవుని చెప్పేది గురుడు గురుడు తండ్రి హరి చేయమనేది తండ్రి తండ్రి. అంటే దీని అర్థం ఒకసారి చెప్పుకుంటే కమలాక్షుడు కమల రేకుల వంటి కన్నులు గలవాడు శ్రీ మహావిష్ణువు. కమల రేకుల వంటి కన్నులు గలవాడు. కమల రేకు ఇలా ఉంటుంది కదా, అంటే ఈ విధంగా ఈ ఆకారంలో ఎందుకంటే అందంగా ఉంటుంది అండి. ఎందుకంటే అది ప్రకృతి నిర్మించేది కాబట్టి అందంగానే ఉంటుంది. ఇలా కమల రేకుల వంటి అందమైన కన్నులు గలవాడు. కమలాక్షిని అర్చించు పూజ చేసేటువంటి చేతులు, కర్మలంటే చేతులు చేతులు. శ్రీనాథు వర్ణించు జివహ జివహ శ్రీనాథుడు శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని కీర్తించిన వర్ణించిన పొగిడిన జివహ 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 అంటే నాలుక. సురరక్షకుడు సురులంటే దేవతలు.
సురరక్షకుడు, దేవతలను రక్షించేవాడు, రాక్షసుల బారి నుండి దేవతలను రక్షించినటువంటి వాడు సురరక్షకుడు విష్ణుమూర్తిని. జూడ్కులు అంటే చూపులు సురరక్షకుడు అది విష్ణుమూర్తిని చూసిన చూపులు. శేషసాయికి శిరము శేషసాయికి ఆదిశేషుడి మీద పవలించినటువంటి ఏ మహానుభావుడు, ఏ విశ్వనాథుడు, త్రివిక్రముడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ముక్కినటువంటి శిరమే శిరము, తలే తల. మధువై విష్ణు ఆకర్ణించు వీణులు విష్ణును ప్లస్ ఆకర్ణించు విష్ణువు యొక్క కథలను, విష్ణువు యొక్క గాథలను, విష్ణువు యొక్క చరిత్రను విన్నటువంటి వీణులు అంటే చెవుళ్ళు. మధువైరి తగిలిన మనము మధు అనేటువంటి రాక్షసుడి యొక్క శత్రువు విష్ణుమూర్తి. వైరి అంటే శత్రువు. మధువైన రాక్షసుడి యొక్క శత్రువైనటువంటి విష్ణుమూర్తిని దవిలిన అనుసరించిన మనసు. అంటే మనసు. భగవంతు వలగుని పదములు భగవంతుని కోసం నడుస్తున్నటువంటి పదములు అంటే అడుగులు, అంటే పాదాలు. ఎవరైతే దేవుని యొక్క యాత్రలు చేస్తారో, దేవుని యొక్క దర్శనానికి వెళ్తారో ఆ పాదాలే పాదాలు. పురుషోత్తముని మీద బుద్ధి. పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడైన పురుషులలో ఉత్తముడు షష్ఠీ తత్పురుషము, ఉత్తముడైన పురుషుడు. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఈ పదం రెండు విధాలుగా వస్తుంది. ఓకే. పురుషోత్తముని మీద బుద్ధి. దేవదేవుడు అంటే దేవుళ్ళందరికీ దేవుడు, ఎందుకంటే దేవతలకే దేవుడు. ఇంద్రుడు, మరి బ్రహ్మ, ఆస్తుతికి పాల్గొనేటువంటి అగ్ని, యముడు, ఈ దేవతలందరూ పూజించేటువంటి దేవుడు కాబట్టి దేవతలకే దేవుడైనటువంటి విష్ణుమూర్తిని చింతించు. ఆయన గురించి నిరంతరం ఆలోచించినటువంటి దినము. ఏ రోజైతే అతని గురించి మనం ఆలోచిస్తామో అదే మనకి నిజమైన రోజు గడిచినట్టు. దినము. చక్రహస్తుని ప్రకటించు. చదువు. చక్రహస్తుడు, చక్రాన్ని హస్తములు చేతులు ధరించినటువంటి చక్రపాణి యొక్క గొప్పతనాన్ని ప్రకటించినటువంటి చదువే చదువు. కుంభిని దౌడు. కుంభిని అంటే భూదేవి యొక్క దౌడు అంటే భర్త. దైతి అంటే భార్య, దౌడంటే భర్త. భూదేవి యొక్క భర్తను చెప్పేది గురుడు. భూదేవి యొక్క భర్త అయినటువంటి విష్ణు యొక్క చరిత్రలు, విష్ణు యొక్క లీలలు, ఆ మహిమలు అవన్నీ ఎవరైతే చెప్తారో ఆయనే గురుడు. ఆ గురువే అతనే గురువు, సరైన గురువు. తండ్రి హరి చేరమని తండ్రి అంటే హరి వ్యక్తిని చేరమని, హరిని గురించి ఆలోచించమని, హరి గురించి తెలుసుకోమని, హరిని చేరమని చెప్పిన తండ్రి నిజమైన తండ్రి. ఇది పద్యం యొక్క తాత్పర్యం. ఇక్కడ మనం చెప్పుకుంటే ఇక్కడ అలంకారం ఎక్కడ వస్తుంది అంటే చూడండి. కమలాక్ష నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురక్షకుని చూచు చూడ్కులు శేషసాయికి మృకు శిరము విష్ణు నాకర్ణించు వీణులు మధువైరి దవిలిన మనము భగవంతు వలగుని పదములు పురుషోత్తముని మీద బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభిని దవుని చేర్పడి గురుడు తండ్రి హరి చేరమనడి తండ్రి అంటే విష్ణుమూర్తిని పూజించిన చేతులు ఏవైతే ఉంటాయో అవే నిజమైన చేతులు, గొప్ప చేతులు, శ్రేష్టమైన చేతులు. పూజించకపోతే అవి చేతులు కావు, ఇంకేదైనా. అంటే కమలాక్షి విష్ణుమూర్తిని పూజించినటువంటి చేతులే నిజమైన చేతులు, గొప్ప చేతులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ
ఈ శ్రీనాథ్ లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తిని శ్రీనాథుని వర్ణించిన కీర్తించిన నాలుకే నిజమైన నాలుక, శ్రేష్టమైన నాలుక, పవిత్రమైన నాలుక, గొప్ప నాలుక, లేకపోతే కాదు. అలాగే సురక్షకుని చూచు చూడ్కులు ఆ శ్రీ మహావిష్ణువుని చూసిన చూపులే, ఆ కళ్ళే నిజమైన కళ్ళు, అవే శ్రేష్టమైనవి, గొప్పవి, పవిత్రమైనవి. విష్ణుని ఆకర్ణించు వీణులు. ఓకే, శేష సాయని మురుపు శిరము. శేషపాను పైన పడుకున్నటువంటి ఆ లక్ష్మీదేవి పాదాలు ఉత్తుతుంటే, పాద పద్మాలు ఉత్తుతుంటే ఆ పవలించినటువంటి ఆ శేష సాయనిక పాదాలను మొక్కినటువంటి శిరమే, తలయే నిజమైన తల, సరైన తల, పనికొచ్చిన తల, శిర. విష్ణుని ఆకర్ణించు వీణులు. విష్ణువు యొక్క కథలు, విష్ణువు యొక్క మహిమలు, విష్ణువు యొక్క గొప్పతనం, ఆ భాగవతుల యొక్క కథలు విన్నటువంటి వీణులు అంటే చెవులు, అవే నిజమైన చెవులు, అవే గొప్ప చెవులు. మధువైరి దవిలిన మనము ఆ మధువైరి ఆ శ్రీ మహావిష్ణువుని అనుసరించిన మనసే నిజమైన మనసు, గొప్ప మనసు, పవిత్రమైన మనసు. భగవంతు వలగని పదములు, దేవుని కోసం పరుగులు తీసిన కాలే నిజమైన కాలు, నిజమైన పాదాలు. పురుషోత్తముని మీద బుద్ధి, పురుషోత్తముని మీద నిలిపినటువంటి బుద్ధియే జ్ఞానమే, నిజమైన జ్ఞానం, గొప్ప జ్ఞానం. దేవదేవుని చింతించు దినము. దేవదేవుని గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, మనసులో, మెదడులో, ఆలోచనలో, పనిలో, అన్నిట్లో ఏ రోజైతే ఆయన్ని మనం ఆలోచనలు తీసుకుంటామో అదే నిజమైన రోజు, మన జీవితంలో సార్థకమైన రోజు. ఆయన గురించి ఆలోచించిన రోజే నిజమైన రోజు. ఆయన గురించి ఆలోచించిన రోజులు కానట్టే. ఓకే, దినము. చక్రహస్తుని ప్రకటించు చదువు. ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానం వచ్చినా, ఈ యొక్క వేద పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తెలుసుకున్నటువంటి చదువే, తెలియజేసే చదువే నిజమైన చదువు, గొప్ప చదువు. కుంభిని ధౌని, భూదేవి యొక్క భర్త గురించి, అదే విష్ణుమూర్తి గురించి చెప్పినటువంటి గురుడే నిజమైన గురుడు, గొప్ప గురుడు, గొప్ప బోధకుడు. తండ్రి హరిచేరని తండ్రి. హరిభక్తిని గురించి చెప్పినవాడు, హరిభక్తిని కలిగి ఉండమని బోధించిన వాడు, హరి గురించి ఆలోచింపజేయమని చెప్పిన వాడే ఆ తండ్రి, నిజమైన తండ్రి, గొప్ప తండ్రి. ఇది ఇక్కడ ఈ అండర్లైన్ చేసినటువంటి ఏవైతే పదాలు పక్కన వచ్చాయో అక్కడ మనకి అలంకారం పొసుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకే పదము పక్కనే వస్తుంది, ఒకే పదం పక్కనే వస్తుంది. ఇక్కడ ఒకే పదము అర్థంలో ఎటువంటి భేదం లేదు, అర్థంలో ఎటువంటి మార్పు లేదు. చేతులు, జిహ్వ, చురుకులు, శిరము, వీణులు, మనము, పదములు, బుద్ధి, దినము, చదువు, గురుడు, తండ్రి. అంతే, అర్థంలో మార్పు లేదు. కరములు అంటే చేతులు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న వ్యత్యాసం ఏంటంటే శ్రీ మహావిష్ణువుని పూజించిన చేతులే నిజమైన చేతులు, గొప్ప చేతులు. ఇక్కడ మామూలుగా సామాన్యమైన చేతులుగా ఈ పదం సామాన్యంగా చెప్పబడుతుంది, ఇక్కడ విశేషంగా చెప్పబడుతుంది. పూజిస్తేనే ఇది గొప్ప చేతులు, ఇలా పూజిస్తేనే గొప్ప చేతులు. శ్రీ మహావిష్ణువుని సేవ చేసిన చేతులే పవిత్రమైన చేతులు. అలా వాటికి అంటే ఇక్కడున్న కర్మలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ విశేషంగా చెప్పబడుతుంది. అవి పూజిస్తేనే గొప్ప చేతులు అవుతాయి, పవిత్రమైన చేతులు అవుతాయి. అలాగే జివ శ్రీనాథుని వర్ణించిన నాలుకే గొప్ప నాలుక, పవిత్రమైన నాలుక. అలా ఆ వ్యత్యాసం ఉంటుంది. దీన్ని తాత్పర్య భేదము అంటాము. అంటే అర్థభేదము లేకుండా,
అర్థభేదము లేకుండా తాత్పర్య భేదంతో, అర్థభేదము లేకుండా తాత్పర్య భేదంతో ఒక పదము పక్క పక్కనే ప్రయోగించిన లాటానుప్రాస అలంకారము. ఈ పద్యంలో ఉన్నది లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో. తాత్పర్య భేదం అంటే ఏంటంటే, ఇది మనం భావం రాసుకునేటప్పుడు, ఇలా రాసుకునేటప్పుడు శ్రీ విష్ణువుని పూజించిన చేతులే నిజమైన చేతులు, గొప్ప చేతులు, అలా విశేషించి రాస్తామన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి పదాలకు ఉన్నటువంటి వ్యత్యాసము అర్థంలో లేదు, తాత్పర్యంలోనే ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. దీన్ని లాటానుప్రాస అలంకారం అంటాము. మనం చాలా చెప్పుకుంటాం, దేశభక్తి కలిగిన పౌరులే పౌరులు, భక్తి లేని వాళ్ళు పౌరులు కాదు. వాళ్ళు భక్తి కోసమే తప్ప భక్తి వాళ్ళకి ఉండదు. దేశం పట్ల, దేశం నుండి భక్తి పొందడమే గాని భక్తి లేని వాళ్ళు చాలా మంది మనం చూస్తుంటున్నాం. దేశభక్తి కలిగిన పౌరులే పౌరులు. తల్లిదండ్రులను పూజించిన పుత్రులే పుత్రుడు. తల్లిదండ్రులను పూజించిన పుత్రులే పుత్రుడు, వాళ్ళే నిజమైన పుత్రుడు. కన్న తల్లిదండ్రుల్ని చూడకుండా గెట్టేసిన వాళ్ళు పుత్రులు అవుతారు. అలా వాళ్ళే తల్లిదండ్రులను పూజించిన వాళ్ళే నిజమైన పుత్రుడు. గురువుని గౌరవించిన విద్యార్థి. ఇలా లాటానుప్రాస అలంకారం వస్తుంది. ఇప్పుడు మనం 3 అలంకారాలు చెప్పుకున్నాం. ఒకటి వృత్యానుప్రాస అలంకారం, ఒక హల్లు గాని కొన్ని హల్లుల సమూహం గాని మళ్ళీ పునరావృతమైతే అది వృత్యానుప్రాస అలంకారం. జంట హల్లులు వెంటనే అంటే పక్కనే అర్థభేదంతో ప్రయోగిస్తే అది చేకానుప్రాస అలంకారం. ఒక పదము అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో పక్కనే ప్రయోగిస్తే లాటానుప్రాస అలంకారం. ఈ విధంగా 3 అలంకారాలు చెప్పుకున్నాం. తర్వాత క్లాసులో మరికొన్ని శబ్దాలంకారాలు చెప్పుకుందాం. మొదటిసారి ఈ ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ 3 నెలలు పూర్తిగా కాలేదు, కానీ 500 పైగా సబ్స్క్రైబ్ చేసినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సబ్స్క్రైబ్స్ పెరగడానికి నాకు ఎంతో మంది నా స్నేహితులు, నా స్టూడెంట్స్ చాలా మంది సహకరించారు. వాళ్ళకు కూడా పేరున కృతజ్ఞతలు. నన్ను ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం. జై హింద్.